రేపు బయటికి ఇలా వెళ్తున్న కూతురికి తల్లో తండ్రి ఇలా చెప్తే నువ్వు నన్ను అడిగే హక్కు నీకు లేదు, నాగబాబు గారు చెప్పారు, ఏమన్నా అంటే మీరు కేసు కూడా పెడతా, మహిళా కమిషన్ గారు పిలుస్తారు. ఇదే యూత్ వాళ్ళ పేరెంట్స్ అనేటువంటి అవకాశం ఉందంటారు. ఇక ఎవరైనా సరే సార్, బాగుందా బాలేదా అని చెప్పే హక్కు పేరెంట్స్కి ఉంటుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలనుకుంటారు. నువ్వెవరు? ఈయన ఒక అన్నలాగానే చెప్పాడు. వాళ్ళే కాదు, పేరెంట్సే కాదు, బయట ఎవరన్నా సరే మీకు ఇండీసెంట్ గా అనిపించింది ఆఫీస్కి వేసుకెళ్ళండి, ఖచ్చితంగా ఆఫీస్లో అంటారు. ఒక గుడికి బికినీ వేసుకెళ్ళండి. సార్ తప్పమ్మా, ఓ పూజారో లేకపోతే పక్కనుండే వాళ్ళు వచ్చి అలా వేసుకురాకూడదమ్మా అంటే ఆడదాని డ్రెస్ గురించి మాట్లాడే హక్కు లేదు, నాగబాబు గారు చెప్పారు. ఓకేనా? ఒక ఆఫీస్కి వేసుకెళ్ళండి, మా బట్టలు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం, మేము వేసుకెళ్తా. అమ్మ పక్కన ఉండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక టీచర్, ఒక మహిళా టీచర్, ఆవిడ క్లాస్కి వెళ్తుంది, ఆవిడ నా బాడీ నా ఇష్టం అని చెప్పి ఇంత స్కర్ట్ వేసుకొని నేను చెప్తా, ఇలాగే చెప్తా. హెడ్ మాస్టర్ ఆర్ ఎవరన్నా సరే మీరు కనుక ఆవిడికి చెప్పారో తప్పమ్మా ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు టీచ్ చేయకూడదు, మళ్ళీ నాగబాబు గారు వస్తారు, ఆయన చెప్తారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు ఎందుకు లేదు సార్? ప్రతి ప్లేస్ కి ఒక సెన్స్, ఒక డీసెన్సీ అనేది ఉంటది.